నా పేరు మొహమ్మద్ ఇస్లామీ మంకమ్మతోట యూనిట్ ప్రెసిడెంట్. మరి ఈ సందర్భంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన మాసాన్ని పురస్కరించుకొని ఈ ఒక నెల ప్రోగ్రాం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యమూర్తి అనే అంశంతో జమాత్ ఇస్లామీ కరీంనగర్ వారు నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం యొక్క నిర్వాహకులు జమాత్ ఇస్లామీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సోహెబ్ అహ్మద్ గారు, కన్వీనర్ నయీముద్దీన్ గారు, ఆ తర్వాత ఈ ప్రోగ్రాం నడిపించడానికి 10 మెంబర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలము ముస్లింల కొరకే ప్రవక్త కాదు, యావత్తు మానవాళికి. ఎందుకంటే మానవులను సంస్కరించడానికి, మంచి మార్గాన్ని చూపించడానికి, చెడు నుండి దూరము ఉంచడానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు అందరికీ వర్తింపచేస్తాయి. ఎందుకంటే మానవులంతా ఒకటే. మానవు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కోరుకొని ప్రపంచంలోనికి రాలేదు. అందరి యొక్క సృష్టికర్త మనకు పుట్టించినటువంటి దైవము ఒక్కడే పుట్టించాడు. మరి మన ప్రాణాలని కూడా తీసేవాడు ఒక్కడే. కాబట్టి మన జీవన మరణాల్లో నిలిచేటటువంటి దైవం ఒక్కడే. కాబట్టి యావత్తు ప్రపంచంలో ఎక్కడ చూసినా సృష్టి ఒకే విధంగా ఉంది. అంటే మనుషులు ఎక్కడైనా ఒకే విధంగా ఉంటారు. గాలి, నీరు, చెట్లు, చేపలు, గుట్టలు ఇవి వేరే వేరుగా లేవు. ప్రకృతి అంతా ఒకే విధంగా ఉంది. అంటే ఈ యావత్తు సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు అల్లాహ్ ఒక్కడే అనే విషయాన్ని చెప్పబడింది. ఎందుకంటే ఎవరు చిన్న పెద్ద ఎవరు లేరు. అల్ప కులాలు, అధిక కులాలు అనేటటువంటి లేదు. అందరూ సమానమే. అందరూ కోరుకొని ఎవరు ఇక్కడికి రాలేదు. అల్ప కుటుంబంలో పుట్టాలా, అధిక కుటుంబంలో పుట్టాలా అని కోరుకొని సమానమే జీవిస్తారు. అన్యాయాలకు, అక్రమాలకు దూరంగా ఉంటారు. వాడే గొప్పవాడు. ధనికుడు, డబ్బు ఉన్నవాడు, హోదా ఉన్నవాడు లేదా పవర్ ఉన్నవాడు గొప్పవాడు కాదు దైవం దృష్టిలో. ఎవడైతే నీతి నిజాయితీగా దైవానికి భయపడి జీవిస్తాడో వాడే గొప్పవాడు. ఇప్పుడు మానవుల మధ్య ఒక పటిష్టమైనటువంటి సంబంధం ఉంది. అదేంటంటే ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి. యాక్సిడెంట్ అయితే రక్త ప్రసారం బాగా జరిగింది, రక్తస్రావం జరిగింది. అప్పుడు హాస్పిటల్కి పోతే అక్కడ నీ మతం ఏంటి, నీ కులం ఏంటి అని అడగడు. నీ బ్లడ్ గ్రూప్ చూస్తాడు. ఎవరైనా హిందువులైనా, ముస్లింలైనా, సిక్ అయినా, పార్సీ అయినా ఒకని రక్తం ఇంకోడికి పనికొస్తుంది. అంటే మన అందరి మధ్యలో ఉన్నటువంటి గట్టి పటిష్టమైనటువంటి సంబంధము అది బ్లడ్ రిలేషన్, అది రక్త సంబంధం. మరి ఇవి ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే మనము ఏ మతంలో పుట్టామో మా పెద్దలు వాళ్ళు ఏదైతే అనుసరిస్తున్నారో దాన్ని మనం అనుసరిస్తున్నాము. కానీ అన్ని గ్రంథాలు మంచిని బోధిస్తాయి. ఎవరైనా సరే అశ్లీలాన్ని, మత అంటే రెచ్చగొట్టడాన్ని ఎవరు బోధించరు. కాబట్టి ఇస్లాం అనే పదానికి అర్థం శాంతి, సమర్పణ అని ఉంది. మరి మహాప్రవక్త బోధనలు, ఈ కారుణ్యమూర్తి బోధనలు యావత్తు మానవాళికి అందింపజేయడానికి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కృషి చేశారు. అదే సందర్భంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రబీఉల్ అవల్ మాసం అంటే చంద్రమానం ప్రకారము ఇది 3వ నెల, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము ఇది 3వ నెల రబీఉల్ అవల్ మాసము. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రబీఉల్ అవల్ 12వ తారీఖు అంటే ఈ రోజు ప్రొద్దున జన్మించినటువంటి రోజు. కాబట్టి ఈ మాసాన్ని పురస్కరించి యావత్ అంటే 30 రోజులు జమాత్ ఇస్లామీ హింద్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యమూర్తి వారి బోధనలను చేరవేయాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇట్టి కార్యక్రమాలు 30 రోజులు ఏదో ఒక విధంగా నడుస్తూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు ఏదైతే చెప్పారో, ఒకటేంటి ఇండివిజువల్గా డోర్ టు డోర్ వెళ్ళి పాంప్లెట్స్ అందజేయడం, బోధనలు అందజేయడం, ఆ తర్వాత చిన్న చిన్న గెట్ టుగెదర్స్, ప్రొఫెషనల్స్, ఆ తర్వాత
అన్ని వర్గాలకు చెందినటువంటి ఆటో డ్రైవర్స్, ఆ తర్వాత ఏంటి పెయింటర్స్, ఎలక్ట్రీషియన్స్, అదేవిధంగా ఆఫీషియల్స్ అందరినీ చిన్న చిన్న గ్రూప్ మీటింగ్గా చేసి బోధనలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టి ఈ రోజుకు 1454 సంవత్సరాలు అవుతుంది. అంటే 571 సంవత్సరంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా పట్టణంలో జన్మించారు. ఈ రోజుకి 1451 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూనే ఉంటాము. కానీ ఈ సందర్భంగా ఈ ఒక్క నెల ఒక పెద్ద ఎత్తున ఈ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి దీంట్లో ఏంటంటే ఈ బస్ స్టాండ్ దగ్గర మనకు పిల్లర్స్ ఉన్నాయి కదా, 10 ప్లాట్ఫామ్స్. ఆ 10 ప్లాట్ఫామ్స్ పైన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు ఈ 4 వైపులా 10 ప్లాట్ఫామ్ అడ్వర్టైజ్మెంట్ కొరకు బుక్ చేయబడింది. అదేవిధంగా హోర్డింగ్స్ ఒక 10 హోర్డింగ్స్ మన కరీంనగర్లో పబ్లిక్ ప్లేసెస్లో 10 హోర్డింగ్స్ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాము. దాంట్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు ఉంటాయి. అదేవిధంగా ఆటోస్ 1000 ఆటోస్ వెనకాలో స్టిక్కర్స్ పెట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ 19, 20, 21 సర్కర్ గ్రౌండ్ జ్యోతిబాయి పూలే గ్రౌండ్లో 3 రోజులు దాన్ని కూడా బుక్ చేయడం జరిగింది. దాంట్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత అంశాలు, ఆయన చెప్పినటువంటి బోధనలను అంటే ఎగ్జిబిషన్ ద్వారా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఆ 3 రోజులు దాదాపు 50,000 మంది దాన్ని సందర్శిస్తానని ఆశిస్తున్నాం. మరి 21 సెప్టెంబర్ రోజు ఒక పెద్ద పబ్లిక్ కాన్ఫరెన్స్ ఉంది, పబ్లిక్ మీటింగ్ ఉంది. దాంట్లో మా యొక్క ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సాదతుల్లా హుసైనీ గారు, మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ గారు, వారు కూడా ఈ కాన్ఫరెన్స్లో వారు వస్తున్నారు. వారు కూడా ప్రజలను ఉద్దేశించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు అందజేయడానికి వారు కూడా ప్రయత్నం చేస్తారు. మరి ఈ విధంగా మన కరీంనగర్ డిస్ట్రిక్ట్లో 16 మండలాలు దాదాపు ఉన్నాయి అనుకుంటాను. ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో కూడా ఒక మినీ కాన్ఫరెన్సెస్, మినీ పబ్లిక్ మీటింగ్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం సోదరులకి ఈ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఈ విధంగా ఈ మొత్తం ఒక నెల ఏదో ఒక విధంగా చిన్న చిన్న మీటింగ్స్ అంటే డోర్ టు డోర్ అప్రోచ్, అదేవిధంగా ఈ మన గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కానీ, పోలీస్ కమిషనరేట్ కానీ, లేదా హెల్త్ ఆఫీస్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలకు ఒక కిట్ ఏర్పాటు చేసి దాంట్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు, ఆ తర్వాత ఒక చిన్న స్వీట్ ఇచ్చి వారితో కలయడానికి ప్రయత్నిస్తాం. అదే కాకుండా హాస్పిటల్స్లో వెళ్ళి రోగులకు పండ్లు ఫలాలు అందింపజేయే కార్యక్రమం కూడా ఉంది. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా ఈ స్వీట్ డిస్ట్రిబ్యూషన్, ఆ తర్వాత ఈ కిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అంటే అన్ని వర్గాల వారికి, అన్ని తెగల వారికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు చేరవేయడానికి ఇది ఒక చిన్న కృషి జమాత్ ఇస్లామీ హింద్ కరీంనగర్ వారు చేపడుతున్నారు. కాబట్టి ఇట్టి సందర్భంగా మీడియా మిత్రులకు కోరేదేమంటే, మీరు ఈ విషయాన్ని అంటే మా జరిగేటటువంటి కార్యక్రమాలని మీరు మీ పత్రికల్లో, మీ యొక్క మీడియాలో విస్తారంగా దీన్ని ప్రచురించి మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.